హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అండి. సో ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షనర్స్ అంటే సర్వీస్ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్కి ఈ ఇద్దరికి కూడా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది. కాబట్టి 70 ఇయర్స్ మొదలుకొని అంటే 7% మొదలుకొని సో మనకు అప్ టు 50% వరకు కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రావడం జరుగుతుంది. సో దాని గురించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో అలాగే మనకు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చేస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మనము. సో ముందుగా మనము ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పెన్షనర్స్ 2 టైప్ అండి. ఒకటి సర్వీస్ పెన్షనర్స్, అలాగే రెండోది ఫ్యామిలీ పెన్షనర్ అండి. సో ఈ సర్వీస్ పెన్షనర్స్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఇద్దరికి కూడా సేమ్ రూల్, సేమ్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో బెనిఫిట్స్ ఆర్ సేమ్ అన్నమాట ఇద్దరికి కూడా. ఇక్కడ తేడా వీళ్ళిద్దరికి తేడా ఎక్కడ వస్తుందంటే, వీళ్ళకు బేసిక్ పేలో 50% వరకు పెన్షన్ అయితే ఇస్తారు. వీళ్ళకు బేసిక్ పేలో 30% మాత్రమే పెన్షన్ ఇస్తారు. సో మనకు ఇదొక్కటే తేడా అన్నమాట. సో మనకి ఇదొక్కటే తేడా అండి. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. అంటే వీళ్ళకి ఏక్యూపీ వర్తిస్తుంది, సేమ్ డిఆర్ వర్తిస్తుంది. ఇంకా ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నా సేమ్ బెనిఫిట్స్ అయితే సేమ్ ఉంటాయి. వీళ్ళిద్దరికి కూడాను బెనిఫిట్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయండి. తేడా ఇది ఒక్కటే డిఫరెన్స్ అన్నమాట. సో ఇది క్లియర్ అండి. ఇకపోతే మనకు GOMS నెంబర్ 30, జీవో నెంబర్ 30 ఏం చెప్తుందంటే, డేటెడ్ ఆన్ మనకు ఈ జీవో అనేది 20 ఫిబ్రవరి 2022లో అయితే రిలీజ్ చేశారు. ఇది ఏం చెప్తుందంటే, ఎవరికైతే 70 ఇయర్స్ అండి కంప్లీట్ అవుతాయో, 70 ఇయర్స్ అనేది కంప్లీట్ అవుతేనే ఈ 7% అనేది మనకు ఎడిషనల్గా రావడం జరుగుతుంది. అలాగే 75 ఇయర్స్ కంప్లీట్ అయితే 12% రావడం జరుగుతుంది. 80 ఇయర్స్ కంప్లీట్ అయితే, ఇది ఇయర్స్ అండి, ఇక్కడ మనకు ఏక్యూపీ ఇక్కడ 20%. అలాగే మనకు 85 ఇయర్స్ కంప్లీట్ అయితే 25%. ఇక 90 ఇయర్స్ కంప్లీట్ అయితే 30% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. 100 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే మనకు 30%, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 95 వస్తుంది. ఓకే, మనకు 50% వస్తుంది. ఇక్కడ 95 ఇయర్స్కి మనకు 35% రావడం జరుగుతుంది. ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అన్నమాట. సో ఇది కూడా క్లియర్ అండి. ఇక్కడ మనకు మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది కంప్లీటెడ్ అయి ఉండాలి. అంటే దీనికి ఉదాహరణ ఇక్కడ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వ్యక్తి
1952లో జన్మించాడు. సో డేట్ వచ్చేసి తర్వాత చెప్పుకుందాము. సో 1952లో జన్మించాడు. ఇతనికి 70 ఇయర్స్ కంప్లీట్ అయిపోవాలన్నమాట. అంటే 2022లో ఇతడు ఎలిజిబుల్ అవుతాడు 7% ఆఫ్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు. అదే మరొక ఎగ్జాంపుల్ అండి ఇది. మరొక ఎగ్జాంపుల్లో ఒక వ్యక్తి 1964లో ఉన్నాడనమాట. అంటే 64లో జన్మించాడు, బర్త్ ఇయర్ అనమాట. సో ఇతనికి 70 ఇయర్స్ కంప్లీట్. అంటే 4 13 అది 2 2034లో మాత్రమే ఇతనికి ఎలిజిబుల్ అవుతాడు 7%కి. సో ఆ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలండి ఏజ్ని. ఈ ఏజ్ ఇవన్నీ కూడా మనకు మన ట్రెజరీలో మన డీటెయిల్స్లో అంటే పీపీఓ ఇస్తాం కదండి. పీపీఓ ఆర్డర్లో అయితే ఇవన్నీ ఉంటాయి. మన డేట్ ఆఫ్ బర్త్, వెదర్ ఫ్యామిలీ పెన్షన్ అయితేనేమి, ఎఫ్పి అయితేనేమి, ఎస్పి అయితేనేమి, ఇద్దరికి డిఓబి ఉంటేనే పెన్షన్ వస్తుంది. డిఓబి ఉంటుంది కాబట్టి ట్రెజరీ వారే మనకు ఎప్పుడు అప్లికబుల్ అవుతే వీటిలో ఎప్పుడు ఏది అప్లికబుల్ అవుతే దాన్ని వాళ్ళు ఆటోమేటిక్గా మన యొక్క పేసిప్లో అప్డేట్ చేస్తారు. సో మనమేం వరీ అవ్వాల్సిన పని లేదు. కానీ మనము క్యాలిక్యులేషన్ కావాలంటే ఇది జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం మాత్రమే అండి. సో జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం మాత్రమే మనము ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. సో ఇది ఇంతవరకు క్లారిటీ అయితే వచ్చింది. సో ఇక మనము నెట్ శాలరీ, నెట్ పెన్షన్ ఎంత వస్తుంది, గ్రాస్ పెన్షన్ ఎంత వస్తుంది అనేది తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఒక ఉదాహరణతో తెలుసుకుందాము. సో ఇప్పుడు ఒక ఎక్స్ అనే ఒక పెన్షనర్కి ఇతని బేసిక్ పే బీపీ, వెదర్ ఇతను ఫ్యామిలీ పెన్షనర్ అయినా ఉండొచ్చు, లేదంటే సర్వీస్ పెన్షనర్ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఓకే అండి. బేసిక్ పెన్షన్ వచ్చేసి 36,230 రూపాయలు ఉందండి బేసిక్ పెన్షన్ అనేది. ఇక సో ఇతని ఏజ్ వచ్చేసి మనకు 1948లో డేట్ ఆఫ్ ఇయర్ అయితే 1948 అండి. సో ఇతనికి మనము ఎంత నెట్ అమౌంట్ వస్తుంది, సో ఇక్కడ నెట్ అమౌంట్ ఎంత, గ్రాస్ అమౌంట్ ఎంత అనేది కనుక్కుందాము. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేద్దాం. సో ఇతనికి డిఆర్ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు క్యాల్కులేషన్ చేద్దాం. ఇప్పుడు ఈ రోజుకి ఎంత వస్తుంది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాలంటే ఇతని ఏజ్ నుంచి మనము సో మనకు ఇతను అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో ఎంతకి వర్తిస్తుంది ఇతనికి అనేది తెలుసుకుందాం ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇతని ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఇయర్ వచ్చేసి 2024 అనమాట. 2024 మైనస్ 1948లో ఇతను జన్మించాడు. ఇతని ఏజ్ 76 వచ్చేసింది. ఇక్కడ మనం వేసేసుకుందాం. సో ఫస్ట్ ఏజ్ అయితే కనుక్కున్నాము, 76 ఏజ్ 76. సో కాబట్టి ఇతనికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో ఏక్యూపీ ఎంత వస్తుందో కనుక్కుందాము. సో ఏక్యూపీ ఎంత, ఇక్కడ స్లాట్ చూద్దాం. సో ఏజ్ ఇతంది 76 కాబట్టి
సో ఇతను 75 నుంచి 80 మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇతనికి 12% అయితే వర్తిస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇతనికి 12% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే వస్తుంది. సో 70 నుంచి 75 వరకు 7%, 75 నుంచి 76 నుంచి 80 వరకు అయితే మనకు 12% కాబట్టి 76కి 12% వచ్చింది. ఇంకా మిగతా అంతా కనుక్కుందాము. ఇప్పుడు ఇక్కడ వేసేద్దాం. బీపీ ఈజ్ ఈక్వల్ 36,230. సో ఇతనికి ఏక్యూపీ ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాము. ఏక్యూపీ ఈజ్ ఈక్వల్ 36,230 ఇంటూ 12 డివైడెడ్ బై 100. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. త్రీ 6,230 into 12 divided by 100, 4,347 rupees AQP. సో AQP వచ్చేసి మనకు ఇక్కడ 4,347 rupees AQP. సో అలాగే మనము డిఆర్ కనుక్కుందాం ఫ్రెండ్స్. డిఆర్ ఈజ్ ఈక్వల్ 36,230 ఇంటూ ఇప్పుడు మనకు ప్రజెంట్ జూలై నుంచి. సో డిఆర్ అనేది ఇప్పుడు మనకు 33.67% ఉంది. ఇది జూలై నుంచి, జూలై 24 నుంచి వర్తిస్తుందన్నమాట. ఈ ప్రకారంగా మనకు 33.67 డివైడెడ్ బై 100. సో ఈ క్యాల్కులేషన్ చేద్దాం. 36,230 ఇంటూ 33.67 డివైడెడ్ బై 100. సో 12,198. ఇతని డిఆర్ వచ్చేసి 12,198 రూపాయలు. ఇది డిఆర్. సో ఇది ఏక్యూపీ. సో ఇది బేసిక్ పెన్షను. ఇవే కాకుండా ఇతనికి లభించేవి మెడికల్ అలవెన్స్ అండి. మెడికల్ అలవెన్స్గా ఒక 500 రూపీస్ వర్తిస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో మెడికల్ అలవెన్స్ 500. సో మొత్తం మనం క్యాల్కులేట్ చేద్దాము. ఇప్పుడు మనము నెట్ అమౌంట్ కనుక్కుందాము. నెట్ ఈజ్ ఈక్వల్ బీపీ ప్లస్ ఏక్యూపీ ప్లస్ డిఆర్ ప్లస్ అలవెన్సెస్ అన్నమాట. ఇవన్నీ మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. సో 36,230, అలాగే ఏక్యూపీ 4,347 రూపాయలు, ఇంకా డిఆర్ 12,198. సో ఇవన్నీ ఇంకొక 500 ఇక్కడ మెడికల్ అలవెన్స్. ఇంకా ఏమైనా ఇతర అలవెన్సెస్ ఉంటే అవి కూడా వేసుకోవాలండి. ఇవన్నీ నెట్ కిందికి వస్తాయి అన్నమాట. ఇవన్నీ నెట్ కిందికి వస్తాయి. కనుక్కుందాం. 15, 10, 14, 17, 5, 10, 12. ఆరులో 12 అవుతుంది. 3, 4, 5. సో 53,275 రూపాయలు వచ్చేసి ఇతనికి ఉన్న నెట్. సో నెట్ వచ్చేసి 53,275 రూపాయలు వస్తుందన్నమాట.
ఇందులో గ్రాస్ అమౌంట్ ఇప్పుడు చూద్దాము. గ్రాస్ అమౌంట్ వచ్చేసి నెట్ మైనస్ ఈహెచ్ఎస్ మైనస్ ఇంకా ఏమన్నా సబ్స్క్రిప్షన్స్ ఉంటే SUBSCRIPTIONS ఏమైనా సబ్స్క్రిప్షన్స్ ఉంటే, సో ఇది గ్రాస్ అమౌంట్ అనేది మీకు మీ పేసిప్లో ఇది వరకు లాస్ట్ మంత్లో ఏవైతే డిడక్షన్స్ ఉన్నాయో వాటి ద్వారా మీకైతే కనుక్కోగలుగుతారండి. సో ఈ గ్రాస్ అమౌంట్ అనేది మనము ఈహెచ్ఎస్కి వచ్చేసి 225 to 300 రూపీస్ కట్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ మీరు సివిపి కమిటెడ్ వాల్యూ పెన్షన్ కనుక మీకు అప్లికబుల్ అయితే అది కూడా మీరు తీసేయాలండి. దీని సబ్స్క్రిప్షన్లోకి వస్తుందండి. ఇవన్నీ కూడా ఇంకా సబ్స్క్రిప్షన్స్ ఎన్ని ఉంటే అన్ని వస్తాయి. సో ఇది మాత్రము ఈ అమౌంట్ అయితే ఉంటుంది. సో నెట్ అమౌంట్ అయితే మనము సక్సెస్ఫుల్గా కనుక్కోగలిగాము. గ్రాస్ అమౌంట్ మీ మీదే డిపెండ్ అవుతుంటుంది. గ్రాస్ అమౌంట్ అనేది వేరియబుల్, అంటే అందరికీ ఒకేలా ఉండదు. ఇది వేరియబుల్ అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒకేలా ఉంటుంది. సో మనం ఇక్కడ నెట్ కనుగొన్నాము 53,275 రూపాయలు నెట్ అమౌంట్ అయితే కనుగొన్నాము. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే క్యాల్కులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో వర్త్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.